జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారం అండి. సో నిన్న ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో ఏంటంటే పిచ్చికి పరాకాష్టే బుద్ధిజం అని చెప్పేసి రెండు స్టోరీలు కూడా మీకు చెప్పడం జరిగింది ఆ వీడియోలో. అయితే ఈ స్టోరీలో జరిగిన ఒక చిన్న పొరపాటు జరిగిందని నేను అనుకుంటున్నాను. ఏంటంటే చాలామంది కూడా ఈ రెండు స్టోరీలను వేరే అలాగా, అంటే ఇదొక స్టోరీ అన్నట్టు చూశారు. యాక్చువల్గా నా ఇంటెన్షన్ అక్కడ ఏంటి అంటే, ఒక లాయరు దగ్గర పోయినప్పుడు ఆ లాయర్ ఐఎమ్ ఫేమస్ లాయర్ అని చెప్పి సమ్ ఎక్స్‌వైజెడ్ అని పేరున్న విజిటింగ్ కార్డ్ అని గురించి చెప్పాను కదా. అది చూసినప్పుడు ఎవరైనా సరే ఐఎమ్ ఫేమస్ లాయర్ అని ఎక్స్‌వైజెడ్ అని చెప్పి ఆయన విజిటింగ్ కార్డ్ ఇచ్చిన చూడగానే ఎవడ్రా ఈ తింగరోడు అనుకుంటాం మనం, అవునా కాదా? సేమ్ అంటే ఇక్కడ మిమ్మల్ని కొద్దిగా ఆ ట్రాక్లోకి తీసుకురావడానికి నేను ఈ స్టోరీ చెప్పాను మీకు. నేను ఇదేం జరిగిన స్టోరీ కాదు, అలా చెప్పాను అనమాట మీకు. అంటే ఒక వ్యక్తి తానే నేను ఫేమస్ లాయర్ అంటే ఎంత తింగరోడ్లా కనబడతాడో, ఎంత పిచ్చోన్లా కనబడతాడో, ఇక్కడ కూడా అనగానే ఒక ఆ రాజు బుద్ధుడు అని చెప్పి ఆ రాజు చెట్టు కింద పోయి బోధి వృక్షం కింద కూర్చొని తపస్సు చేసి నాకు జ్ఞానోదయం కలిగింది అంటే కూడా సేమ్ అదే తింగరతనం కనబడుతుంది మనకు. అంటే ఈ తింగరతనానికి చెప్పే ముందు ఈ తింగరతనాన్ని తీసుకొచ్చి రెండింటిని మిక్స్ చేస్తే బుద్ధిజం అనేది నా కాన్సెప్ట్ అన్నమాట. సో ఇది ఇక్కడ నేను కొద్దిగా క్లారిటీ మీకు ఇవ్వలేకపోయానేమో అని నాకు అనిపించింది. అందుకే ఈ వీడియోలో ఆ క్లారిటీ అనేది ఇస్తున్నాను. సో ఇక ఈరోజు వీడియో విషయానికి వస్తే, దానికి పార్ట్ 2 అనుకోండి దీన్ని. ఎందుకంటే మనం స్పష్టంగా ఫస్ట్ వీడియోలో ఒక తింగరతనాన్ని చూసాము, జ్ఞానోదయం కలిగిందన్నాడు. మరి ఆ జ్ఞానోదయం ఏం జ్ఞానోదయం అనేది మనకు అర్థం కాదు. ఇప్పుడు నేనేమంటా అంటే, బుద్ధుడు నాకు జ్ఞానోదయం కలిగిందని చెప్పి మన దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు నాలాంటి వాడు ఒక ప్రశ్న వేస్తాడు కదా, అయ్యా జ్ఞానోదయం కలిగిందంటే ఏం జ్ఞానోదయం కలిగింది నీకు? అసలు ఈ జ్ఞానోదయం కలగడానికి ఆ బోధి వృక్షం కింద కూర్చొని నువ్వు ఏం ధ్యానం చేశావు? భగవంతుని గుర్తు చేసుకున్నావా? భగవంతుని మీద ధ్యానం చేసావా? లేకుంటే ఎవరైనా గురువు మీద ధ్యానం చేసావా? లేకుంటే బ్రెయిన్ మొత్తం జీరో వేసుకొని నల్ చేయాలనే ఉద్దేశంతో శాంతిగా ఉండాలని చెప్పేసి కంప్లీట్గా ఏదన్నా ఊహించుకొని, ఏదైనా చక్రాన్ని లాంటి ఏదన్నా రౌండ్ సర్కిల్ లాంటిది దేన్నో ఊహించుకొని, ఒక డాట్ను ఊహించుకొని బ్రెయిన్ని జీరో చేసుకొని, అంటే ఏ ఆలోచన లేకుండా చేసుకుంటే ఆ విధంగా మనకు జ్ఞానోదయం కలిగిందా? నాకు తెలిసి ఏదైనా ఒక డాట్ని కానీ ఒక రింగ్ను కానీ ఏదైనా ఊహించుకొని బ్రెయిన్ని ఆలోచన శక్తి లేకుండా ఉంటే అది జ్ఞానోదయం కాదు, ప్రశాంతత అంటారు దాన్ని. దానివల్ల జ్ఞానోదయం రాదు, బాడీలో బ్రెయిన్లో ప్రశాంతత వస్తుంది. మరి జ్ఞానోదయం కలిగించాలంటే ఆయన ఎవరిని ఊహించుకున్నాడు? గురువుని ఊహించుకున్నాడా? ఎవరైనా గురువు ఉన్నాడా? అసలు జ్ఞానం కలగడానికి ఆయన ఏం చేశాడు? తపస్సులో ఆ ధ్యానంలో ఏం చేశాడు ఆయన? అది $1 మిలియన్ ప్రశ్న అది. కానీ ఆ వ్యక్తి వచ్చేసి నాకు జ్ఞానోదయం కలిగిందని చెప్పగానే అందరూ యా నీకు జ్ఞానోదయం కలిగింది అంటే, ఏం జ్ఞానం కలిగింది? ఆ జ్ఞానం కలిగిందన కానీ ఏం జనాలందరూ ఎట్లా యాక్సెప్ట్ చేశారు, ఏ విధంగా యాక్సెప్ట్ చేశారు అనేది $1 మిలియన్ ప్రశ్న. ఇప్పుడు అహింసో పరమో ధర్మ అని బుద్ధుడు చెప్పాడు. మరి అహింసో పరమో ధర్మ అనేది బుద్ధుడు చెప్పిన, అంటే బుద్ధుడి నుంచే స్టార్ట్ అయిందా ఆ శ్లోకం? అహింసో పరమో ధర్మ అనే శ్లోకం బుద్ధుడి నుంచే స్టార్ట్ అయిందా? బుద్ధుడి కంటే ముందే మహాభారతంలో మనకు కనబడుతుంది కదా. అహింసో పరమో ధర్మ అనేది మహాభారతంలో శాంతి పర్వంలో చాలాసార్లు మనకు కనబడుతున్నది. అహింసో పరమో ధర్మ అంటే ఏంది? అహింసనే పరమధర్మం అని దానికి అర్థమవుతుంది. దానికి ఈ అహింస పరమో ధర్మం అనే ఈ శ్లోకాన్ని హిందూ ధర్మంలో ఉంది, జైన మతంలో ఉంది, బుద్ధుడు కూడా మాట్లాడాడు. కానీ మొదటిగా వచ్చింది మాత్రం హిందూ ధర్మం, సనాతన ధర్మం నుంచే కదా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇక్కడ బుద్ధిజం అనేది
మన రాజులను, రాజ్యాలను, అలాగే అందరినీ ఎంత సర్వనాశనం చేసింది అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం యాక్చువల్గా చరిత్రను మన చిన్నప్పటి నుంచి ఏమేమి చదువుకున్నామంటే క్రీస్తు పూర్వము, చరిత్ర చూసినప్పుడు క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని చూసేవాళ్ళం. అఫ్కోర్స్ తర్వాత ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా ఈ పదాలను తీసేసి బిఫోర్ కామన్ ఇయరా, ఆఫ్టర్ కామన్ ఇయరా అని పెట్టడం జరిగింది. సరే, ఈ టాపిక్ని మనం కొంచెం పక్కన పెట్టేస్తే మనం ఏం చేద్దామంటే ఈ బుద్ధిజం వల్ల ఈ దేశం ఎంత నష్టపోయింది అనే విషయాన్ని తెలుసుకోవడానికి కోసం బుద్ధిజానికి ముందు చరిత్ర, బుద్ధిజం తర్వాత చరిత్రను చూద్దాం ఒకసారి మనం. అంటే ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే బుద్ధిజానికి ముందు రాచరికం వ్యవస్థ ఏ విధంగా ఉండే, సైనిక వ్యవస్థ అయితే స్ట్రాంగ్గా ఉండే, ఏ విధంగా అయితే యుద్ధాలు చేశారు, ఏ విధంగా అయితే విదేశాల నుంచి దండయాత్ర చేసిన వాళ్ళని తరిమి కొట్టారు అనే విషయం తెలుసుకుందాం. బుద్ధిజం పుట్టిన తర్వాత, బుద్ధిజం వచ్చిన తర్వాత ఇక్కడున్న రాజులు ఈ బుద్ధిజాన్ని, ఈ అహింసో పరమో ధర్మం అనే ఈ పదాన్ని తీసుకొని ఈ బుద్ధుని నమ్మి బుద్ధిజం వల్ల ఎంత పాపర్లు అయిపోయినరో, అంటే దీనికి ఒక టైటిల్ కూడా పెట్టాను నేను ఈరోజు వీడియో కిందంటే వీరులు, శూరులు, యోధులను నపుంసకులుగా మార్చిన బుద్ధిజం అని. బుద్ధిజానికి ముందు వీరులు, శూరులు, యోధులు, బుద్ధిజం పుట్టిన తర్వాత నపుంసకులుగా మారి ఈరోజు వరకు మన దాకా ఎలా వచ్చిందనేదే ఈ వీడియో. సో ఈ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి. కాకపోతే ఈ వీడియో పెద్దగా ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. ఇంకోటి, ఈ వీడియోలో మీకు నేను దాదాపు కొన్ని రాజుల పేర్లు, సామ్రాజ్యాల పేర్లు, కొన్ని సంఘటనల పేర్లు చెప్తున్నప్పుడు కొన్ని రిఫరెన్సెస్ మీకు చెప్పాల్సి వస్తుంది. అంటే ఏ గ్రంథం చదివితే మీకు ఈ సమాచారం దొరుకుతుంది, ఆ ఆథర్ ఎవరు అనేది చెప్పాల్సి ఉంటుంది. వాటికి నేను ప్రతిసారి రిఫరెన్స్ నేను చెప్పా. ఇక్కడ ఈ ప్రాంతంలో నేను చెబుతున్నప్పుడు ఆటోమేటిక్గా రిఫరెన్స్ కనబడుతుంటాయి. ఎందుకంటే నేను దాదాపు ఒక 10 సార్ల కంటే ఎక్కువ ఈ వీడియోలో నేను ఆ పలానా రిఫరెన్స్ అని చూపించాను అనుకోండి, వినే వాళ్ళకు కూడా చిరాకు జరుగుతుంది. సో వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా నేను సబ్జెక్ట్ చెప్పుకుంటూ వెళ్తుంటాను. ఈ సైడ్లో మీకు రిఫరెన్స్లు అన్నింటి కనబడుతుంటాయి స్క్రీన్ మీద. బుక్కు, ఆథరు, దాని గురించి స్పష్టమైన క్లారిటీగా మీకు చూపిస్తుంటాను. వాటిని రిఫరెన్స్గా మీరు స్వీకరించండి. ఓకే, ఇక మనము ఈరోజు టాపిక్ అయిన వీరులు, శూరులు, యోధులు బుద్ధిజం తర్వాత ఏ విధంగా నపుంసకులుగా మారిపోయారో మనం ఒకసారి చూద్దాం. బుద్ధిజానికి ముందు మనం ఒకసారి వెళ్దాం. మనం బుద్ధిజానికి వెళ్ళినప్పుడు ఈ ప్రాంతం మీద, మన ప్రాంతం మీద, మన రాజ్యాల మీద, ఎందుకంటే అప్పుడు అన్ని రాజ్యాలు ఉండేవి కాబట్టి విదేశీయులు దండయాత్రలు చేసినప్పుడు ఏ విధంగా మన వాళ్ళు ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో కూడా మన రాజులు, మన చక్రవర్తులు, మన యోధులు వాళ్ళందరూ కూడా ఆ రోజు కూడా అహింసో పరమో ధర్మానే నమ్మారు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఎవరి మీద అన్యాయంగా పోయి యుద్ధాలు చేయలేదు. కానీ మన మీదకి వచ్చిన వాడిని తొక్కదీసి, తోలు తీసి, కారం పెట్టి పంపించాం. మనం అహింసా మార్గాన్ని పాటిస్తూ, అదే భగవద్గీతలో ఇంకో శ్లోకం కూడా ఉంటుంది, ఏంటంటే ధర్మహింస తదైవచ అని ఉంటుంది. మనం అహింస, మనం ఎవరి మీదకి అన్యాయంగా పోము, కానీ మన మీదకి ఎవరైనా వస్తే వాడిని తొక్కదీయాలని చెప్పేసి అదే భగవద్గీత మనకు చెప్పింది. ఇది కూడా ఎక్కడ కనబడుతుంది అంటే మహాభారతం వంటి గ్రంథాల్లో క్షత్రియ ధర్మానికి సంబంధించిన సందర్భాల్లో ధర్మరాజు యుద్ధం మరియు న్యాయం వంటి పరిణామాలలో హింసను ధర్మబద్ధంగా ఎలా చూడవలసి ఉందో ఈ శ్లోకం ద్వారా వివరించబడింది. అంటే ఇక్కడ ధర్మహింస తదైవచ అంటే హింసను సమర్థించడం కాదు ఇక్కడ అర్థం. ఇక్కడ అర్థం ఏంటంటే ధర్మం లేదా న్యాయం కోసం హింస అనివార్యమై ఉంటే ఆ హింస కూడా ధర్మమే అని చెప్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఒక రాజ్యం ఉన్నది,
ఎవరి మీద దండయాత్ర పోవట్లేదు. కానీ తన రాజ్యాన్ని అయితే కాపాడుకోవాలి కదా, తన ప్రజలను కాపాడుకోవాలి కదా. ఎవడో ఒక శత్రువు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాడి మీద యుద్ధం పోవాల్సిందే కదా. లేదు లేదు నేను యుద్ధం పోను, నేను మొదటి అహింసో పరమోధర్మాన్ని నమ్ముతా, హింస వద్దు, రక్తపాతం వద్దు అంటే వాడు ఏం చేస్తాడు, తలవారు తీసి మెడ మీదకి వెళ్ళి తలకాయ తీసుకొని పోతాడు. రాజ్యాన్ని కూడా కుమ్మేసుకుంటాడు వాడు, కలుపుకుంటాడు వాడు. సో ఈ బుద్ధిజానికి ముందు మన వాళ్ళ వీరత్వం ఎలా ఉంటుండే, ఏ విధంగా మనము ఫైట్ చేశాము, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాము అనేది ఒక రెండు ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు నేను. మొదటి ఎగ్జాంపుల్ ఏంటంటే పర్షియన్ దండయాత్రలు. ఈ సైరస్ కావచ్చు, దరియస్, వీళ్ళందరూ కూడా ఈ పర్షియన్లు భారతదేశంలోని సింధు ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకున్నప్పుడు స్థానిక రాజులైనటువంటి పెరికి, పోరస్ వంటి వారు పర్షియన్ దండయాత్రలు చేసిన ఆ దండయాత్రలను ధైర్యంగా ఎదుర్కొని తరిమి కొట్టిరు వాళ్ళు. ఇది ధర్మహింస తదైవచ, మన సనాతన గ్రంథంలోని శ్లోకాల యొక్క అర్థం. వచ్చిన వాడిని ఖచ్చితంగా తన్ని పంపించాల్సిందే. ఇప్పుడు పాకిస్తాన్ వాడు ఉన్నాడు, ఆడు బాంబు తీసుకుని వచ్చిండాడు, పార్లమెంట్ మీద వేస్తా అంటే నేను బుద్ధిజాన్ని నమ్మానండి, మనం రక్తపాతం వద్దండి, మనం రక్తపాతం లేకుండా ప్రశాంతంగా మాట్లాడుకుందామని అంటే ముడ్డి కింద ఆర్డిఎక్స్ పెట్టి పేల్చిపోతాడు. అవునా కాదా? అప్పుడు మనం ఏం చేయాలి? అక్కడ మన ధర్మం ప్రకారం అహింస పరమోధర్మ అయినప్పటికీ అక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ధర్మహింస తదేవచ. బుద్ధుడు పుట్టిన తర్వాత ఈ ధర్మహింస తదేవచ అనేది మనకు కంప్లీట్గా కనబడకుండా చేసి మనల్ని ఒక నపుంసకుల్ని చేసింది ఈ బుద్ధిజం. కేవలం అహింస పరమోధర్మాన్ని మాత్రమే చెప్పి మనలందరినీ కూడా ఈ రోజు వరకు కూడా గత 15 సంవత్సరాల వరకు కూడా ఒక నపుంసకులుగా మార్చింది బుద్ధిజం. అప్పుడు చూడండి, పర్షియన్స్ వాళ్ళు దండయాత్రలు చేస్తే తరిమి కొట్టినాం మనం. దాని తర్వాత బుద్ధిజం స్టార్ట్ అయిన తర్వాత కొంతకాలానికి, అంటే స్టార్టింగ్లో ఉన్నప్పుడే అలెగ్జాండర్ దండయాత్ర కూడా చేసిండు. ఇదే అలెగ్జాండర్ని మన పురుషోత్తముడు ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నాడండి. ఓకే, పురుషోత్తముడు ఓడిపోయినప్పటికీ పురుషోత్తముడు చూపించిన ధైర్యం, విజ్ఞానం, యుద్ధ నీతి, యుద్ధంలో ఆయనకున్న పరిపక్వతను అలెగ్జాండర్ మెచ్చుకొని ఆయన రాజ్యం ఆయనకి ఇచ్చేసిన ఆయనకు. అంతేకాకుండా ఇదే అలెగ్జాండర్ మళ్ళీ భారతదేశంలోని మల్లా రాజ్యాలను ఆక్రమించడం, అంటే మల్ల యోధులు అనే వాళ్ళ రాజ్యాలను ఆక్రమించుకోవడానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు మల్లులు కఠినంగా ప్రతిఘటించారు. ఈ యుద్ధంలో అలెగ్జాండర్ స్వయంగా గాయపడ్డాడు. ఈ యుద్ధంలో అలెగ్జాండర్ గాయపడ్డాడు కూడా. ఎలాంటి గాయపడ్డాడు అంటే వీళ్ళు చేసిన గెరిల్లా లాంటి యుద్ధాన్ని చూసి అలెగ్జాండర్ సైన్యం గడగడగడలాడిపోయింది. ఒక సందర్భంలో అలెగ్జాండర్ తన సైన్యంతో ముందు వరుసలో ఉండి స్వయంగా యుద్ధంలో పాల్గొన్నాడు. ఆ సమయంలో మల్లులు అలెగ్జాండర్పై గట్టిగా దాడి చేయగా అతడు గాయపడ్డాడు. ఒక బాణం లేదా తల్వారు, ఒకటి స్పష్టత లేదు, ఈ రెండిట్లో ఏదైనా అయి ఉండొచ్చు అని చెప్పి చరిత్రకారులు చెప్తున్నారు మనకు. బాణం లేదా తల్వారు అలెగ్జాండర్ తలకు తగిలి తీవ్రంగా గాయపై తృణహీన స్థితిలో ఉన్నాడు కొంతకాలం పాటు. అంటే బెడ్కి అంకితమైపోయింది ఆయన. అంతలాగా బుద్ధిజానికి ముందు మన రాజ్యాల్లో ఉన్న యోధులు యుద్ధాలను చేశారు, అహింస పరమోధర్మాన్ని పాటించారు, సనాతన ధర్మం చెప్పింది. అలాగే అదే ధర్మంలోని ధర్మహింస తదేవచాన్ని కూడా పాటించి రాజ్యాలను, ప్రజలను, తమ కుటుంబాలను, ఆ రాజ్యంలో ఉన్న సంపదలను, స్త్రీలను కూడా కాపాడిండ్రు. అది సనాతన ధర్మం అంటే. భారతదేశం యొక్క వీరత్వం మరియు చాతుర్యం వల్ల ఈ విదేశీ దండయాత్రలు పెద్దగా నిలబడలేదు. చూసారా, విదేశీ దండయాత్రలు మన ముందర ఒక్కటి కూడా నిలబడలేకపోయినాయి. భారత రాజులు తమ ప్రజలను రక్షించడానికి శక్తివంతమైన వ్యూహాలను అనుసరించి విదేశీయులను దేశం నుండి వెళ్ళగొట్టారు. ఎప్పుడు? బుద్ధిజానికి ముందు మన రాజులు,
మన యోధులు. మరి ఎప్పుడైతే బుద్ధిజం పుట్టిందో, ఎప్పుడైతే బౌద్ధ మతం స్టార్ట్ అయిందో, అప్పటి నుంచి ఏం జరిగింది? ఒక్కసారి ఈ మాటలు కూడా చూడండి. ఇప్పుడు చెబుతున్న మాటలను జాగ్రత్తగా గమనించండి. బుద్ధిజం చూడండి, బుద్ధిజం తర్వాత మన వీరులు, యోధులు నపుంసకులుగా మారిన విధానం. ఎస్, బుద్ధిజం వల్ల జరిగింది అదే కదా. బుద్ధిజం వల్ల మన రాజులు సైన్యాన్ని డెవలప్ చేయకుండా, ఇప్పుడు ఏ రాజ్యానికైనా ఏది కావాలి, ఇప్పుడు భారతదేశానికి ముఖ్యమైన ఖర్చు ఏందండి మనకు? ఆర్మీ, దేశ రక్షణ. ఈ దేశ రక్షణని మనము లేదు మాకు ఆయుధాలు వద్దు, మాకు అహింసే మా పరమోధర్మం, దాన్ని మాత్రమే నమ్ముతాం అని చెప్తే అని మనం కూర్చుంటే ఏమవుతుంది? మన దేశం మీద లాస్ట్కు నేపాల్ కూడా వచ్చి బాంబులు వేసిపోతాడు. ఎవడైనా వచ్చి బాంబులు వేసిపోతాడు పోయి. ఎంత చిన్న దేశం కూడా వచ్చి బాంబు వేసిపోతాడు మన మీద. బాంబు వేస్తాడు, మన మీద ఆక్రమించుకుంటాడు. బుద్ధిజం చేసింది అదే. బుద్ధిజం ఏం చేసిందంటే ఒక మనిషిని ఒక చాతగాని వాడిగా తయారు చేసింది. ఒక చాతగాని వాడిగా తయారు చేసింది బుద్ధిజం. ఏం చేసిందో ఇప్పుడు చూడండి. బుద్ధిజం పుట్టిన తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించిన కొన్ని ప్రాముఖ్యమైన రాజులు మరియు వారు అహింస మార్గాన్ని అనుసరించి విదేశీయుల దండయాత్రలో ఓడిపోయిన సంఘటనల గురించి చారిత్రాత్మకంగా కొన్ని ఉదాహరణలతో ఉన్నాయి. చూడండి ఒకసారి మీరు. ఈ బుద్ధుడి యొక్క మెయిన్ అజెండా అయింది అహింసో పరమో ధర్మ. అహింసో పరమో ధర్మ. ఈ బుద్ధుడు చెప్తున్న ఈ బుద్ధిజం వల్ల, నమ్ముకోవడం వల్ల, ఈ బుద్ధిజాన్ని పాటించడం వల్ల ఎంతమంది ఎన్ని సామ్రాజ్యాలు నాశనమయ్యో మీకు చెప్తున్నాడు. మొదటిది అశోకుడు. మౌర్య సామ్రాజ్యంలో ప్రఖ్యాత మహారాజు అశోకుడు. అశోకు యొక్క కళింగ యుద్ధం తర్వాత అతను బుద్ధిజాన్ని తీసుకొని అహింసా మార్గాన్ని అనుసరించాలనే నిర్ణయం తీసుకున్నాడు. కానీ అతను అనుసరించిన అహింసా విధానం కొన్నిసార్లు రాజ్యాల పరిరక్షణలో సహాయపడలేకపోయింది. ఈ మార్గం వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చిన విదేశీయుల దండయాత్రలకు అతను ఎదుర్కోలేకపోయాడు. ఎప్పుడైతే బౌద్ధ మతాన్ని నమ్ముకున్నాడో, ఎప్పుడైతే బౌద్ధ మతాన్ని ఆచరించడం మొదలుపెట్టాడో, ఎప్పుడైతే సైన్యాన్ని స్ట్రాంగ్ చేసుకోవడం పక్కన పెట్టారో, ఆటోమేటిక్గా ఏమవుతుంది? విదేశీయుల దండయాత్రలను అతను ఎదుర్కోలేకపోయాడు. అశోకుడు బౌద్ధ ధర్మం ప్రచారం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. దేనికోసం? సావడానికి. కానీ అతని పాలన తర్వాత మౌర్య సామ్రాజ్యం శక్తివంతంగా ఉండలేకపోయింది. మౌర్యుల తర్వాతి కాలంలో సామ్రాజ్యం అశాక్తంగా మారి విదేశీయ దండయాత్రలతో బలహీనపడింది. చూడండి, బుద్ధిజాన్ని నమ్ముకుంటే బుద్ధిజం ఏం చెప్తుంది? ఒక క్షత్రియుణ్ణి, ఇప్పుడు ఒక క్షత్రియుడు ఏం చేయాలండి? క్షత్రియుడు రాజ్యాన్ని కాపాడాలి. క్షత్రియుడు అంటే ఏంది? భుజబలం కలవాడు. ఆ భుజబలం కలవాడు ఏం చేయాలా? రాజ్యాన్ని కాపాడాలి, తన కుటుంబాన్ని కాపాడుకోవాలి, దేశ ప్రజలను కాపాడాలి. క్షత్రియుడు చేయాల్సిన పని క్షత్రియుడు చేయకుండా సన్యాసం తీసుకొని అహింసా మార్గంలో పోతే మరి రాజ్యాన్ని కాపాడేవాడు? మీరు కలలు కనకండి. అబ్దుల్ కలాం చెప్పినట్టు మీరు కలలు కనకండి. నేను చెప్పిన కలలు కనండి. మీ అందరూ కూడా, యూత్ అందరూ కూడా నా దగ్గరికి రండి, పిల్లలందరూ నా దగ్గర రండి. మీకు నేను కాషాయాన్ని ఇస్తా, మీ చేతిలో ఒక చిప్ప ఇస్తా. మీరు ఆకలైనప్పుడు ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేయండి, మళ్ళా వచ్చి పడుకోండి, రెస్ట్ తీసుకోండి, లేకుంటే ధ్యానం చేయండి, మళ్ళీ ఆకలి కాగానే మళ్ళీ భిక్షాటనకి వెళ్ళండి. ఏంటి ఇది? లైఫా? ఇది లక్ష్యమా? ఏం సాధిద్దామని? బుద్ధిజంలో ఇది ఏం సాధించడానికి? నువ్వు పనికిరాని వాడు అయిపోతున్నావు, నీ వల్ల నీ దేశాన్ని కూడా పనికి రాకుండా పోతున్నావు. నువ్వు జీరో. ఇప్పుడు ప్రొడక్టివిటీ లేదు, ఉత్పత్తి లేనప్పుడు
ఇక్కడ భిక్షాటన చేస్తావు? అందరూ భిక్షాటనకే పోతే మనం పెట్టేటోడేవాడు, పండించేవాడేవాడు, సంపాదించేవాడేవాడు? ఏంది ఇదే ఆ బుద్ధిజం అంటే? అశోకుడు అయిపోయిందా? తర్వాత చూడండి, శాతవాహనులు అంతే, వాళ్ళు కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించారు, విదేశీయుల దండయాత్రకు బలైపోయారు వాళ్ళు కూడా. శాతవాహనులు కొన్ని శాతవాహన రాజులు కూడా బౌద్ధ మతాన్ని అనుసరించి దాన ధర్మాలను విస్తృతంగా నిర్వహించి బౌద్ధ సాంప్రదాయాలకు వారు ఎంతో ప్రోత్సాహం అందించారు. విదేశీయుల దండయాత్రకు బలైపోయారు. బుద్ధిజాన్ని నమ్మినవా సంకనాకిపోతావు. నెక్స్ట్ గుప్తరాజులు. సామ్రాజ్య కాలంలో కొన్ని రాజులు బౌద్ధ మతానికి మద్దతు ఇచ్చారు. అయితే ఈ సామ్రాజ్యం చివరికి విదేశీయుల దండయాత్రలు, ముఖ్యంగా హునులు కారణంగా బలహీనపడి సంకనాకిపోయింది. చూడండి, దాని తర్వాత శకరాజులు కొందరు బౌద్ధ మతాన్ని అనుసరించారు. శకరాజ్యాలు క్రమంగా విదేశీ దండయాత్రలకు బలైపోయి కుషనుల పట్ల, ఇతర యవన రాజ్యాల పట్ల బలహీనులైపోయి వీళ్ళు కూడా బుద్ధిజం నమ్ముకొని సంకనాకిపోయిండ్రు శకరాజులు. తర్వాత కుషన సామ్రాజ్యము. కుషనులలో ప్రసిద్ధమైన రాజు కనిష్కుడు బౌద్ధ మతాన్ని ప్రోత్సహించినప్పటికీ కుషన సామ్రాజ్యం తర్వాతి కాలంలో పరాజయానికి గురై ఇతర విదేశీ దండయాత్రలకు బలైపోయారు. మరి ఏడ చూసినా బుద్ధిజాన్ని నమ్ముకొని బలైపోవడమే తప్ప, మరి అంతే కదా, యుద్ధం చేయవలసిన టైంలో యుద్ధం చేయాలి. అప్పుడు పోయి నువ్వు అహింస, ఇప్పుడు కోట బయట శత్రువులందరూ వచ్చారు విదేశీయుల నుంచి, వస్తావా యుద్ధం చేస్తావా అని అడుగుతున్నారు వాళ్ళు. నువ్వు అప్పుడు వాళ్ళ దగ్గర గుర్రం మీద టక్క 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 గుర్రం మీద పోయి అలా ముందర పోయి అహింసో పరమో ధర్మ, మనం యుద్ధాలు చేయొద్దండి, రక్తపాతం వద్దండి అంటే వాడు ఏం చేస్తాడు? నీ మొండెం మీద తల తీసేస్తాడు. నిన్ను సరే నువ్వు చస్తే దరిద్రం పోయింది అనుకుందాం అనుకుని, నీలాంటి వాడు పనికి మాలినాడు చచ్చినా పర్వాలేదు అనుకుంటే దాని తర్వాత జరగబోయే నష్టమేంది? వాడు రాజ్యం మీదకి వస్తాడు. అక్కడ ఉన్న యోధులు చంపేస్తారు, యుద్ధ వీరులు చచ్చిపోతారు. నువ్వు బుద్ధిజాన్ని నమ్మినందుకు అక్కడ ఏమవుతుంది? రాణులను ఏం చేస్తారో ఇక నా నోటితో చెప్పి ఆ పాపాన్ని నేను పెట్టుకోలేను. ఆ రాజ్యంలో ఉన్న అందమైన అమ్మాయిలను, ఆమె ఆ రోజుల్లో మన అక్కలు కావచ్చు, చెల్లెలు కావచ్చు, తల్లులు కావచ్చు, వాళ్ళ భార్యలు కావచ్చు, వాళ్ళందరి పరిస్థితి ఏంది? ఏం కావాలి? ఇదేనా అహింస పరమోధర్మ అంటే? ఇక్కడ ఒక క్షత్రుడికి ఏం కావాలా? ధర్మహింస తదైవ చానాల, అది కదా చేయాల్సిందే. ఒక క్షత్రుడు చేయాల్సిన పని ఏంది? అక్కడ యుద్ధం చేయాలా, రాజ్యాన్ని కాపాడాలా, కుటుంబాన్ని కాపాడుకోవాలా, ఆ రాజ్యంలో ఉన్న స్త్రీలను ముఖ్యంగా కాపాడుకోవాలా. కాపాడుకోలేనాడు రాజు ఎట్లయితాడు? ఇట్లా సంకనాకి పోతాడు విదేశీ దండయాత్రలతో. తర్వాత పాలరాజులు అంటే మన ధర్మ క్రిస్టియన్స్ నా వీడియో వేసి మీరేదో మీ పాలు కాదు, ఇక్కడ ఈ పాలు వేరే చదువుతుందంటే. పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో పాలుల పాలన బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడంలో ప్రాధాన్యత కలిగింది. అయితే ఈ సామ్రాజ్యం తర్వాతి కాలంలో సేనారాజులు ఇతర విదేశీ దండయాత్రలకు బలైపోయి వీళ్ళు కూడా బుద్ధిజాన్ని నమ్ముకొని సంకనాకి పోయారు. ఇక చివరిగా కరవేలు సామ్రాజ్యం అట. ఈ కరవేలు సామ్రాజ్యం ఎలా అంటే, ఒడిస్సాలోని కరవేలు రాజు కూడా బౌద్ధ మతాన్ని ప్రోత్సహించాడు. అతని కాలం తర్వాత ఒడిస్సా ప్రాంతం కూడా కొన్ని విదేశీ దండయాత్రలకు గురై సంకనాకి పోయింది బుద్ధిజాన్ని నమ్మి. ఇది బుద్ధిజము ఈ దేశానికి చేసిన భయంకరమైన నష్టము. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరినీ నపుంసకులుగా తయారు చేసింది బుద్ధిజంలో యుద్ధ వీరులు లేరు. యుద్ధ వీరులని కషాయాన్ని ఇచ్చి ఏం ధ్యానం చేయాలో ఎవరిని గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే బుద్ధిజం దేవుడికి వ్యతిరేకం కదా. దేవుడు లేడు అనే కాన్సెప్ట్ నుంచి పుట్టిందే బుద్ధిజం. అంటే దేవుడు లేడు అనే టాపిక్ బుద్ధుడి నుంచే స్టార్ట్ అయిందా? బుద్ధుడికి ముందు నాస్తికత్వం లేదా? ఈ ప్రపంచం మొదటి నుంచి ఉంది కదా నాస్తికత్వము. మరి బుద్ధుడు వల్ల సాధించింది ఏంది?
ఈ దేశము బుద్ధుడి వల్ల సాధించింది ఏముంది? జీరో కదా. చరిత్ర మొత్తం సంకనాకిపోయి దేశం మొత్తం పరాయి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది కదా. ఆ తర్వాత ఇస్లాం వచ్చింది. ఇస్లాం వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలించింది మనల్ని. ఆ తర్వాత బ్రిటిష్ వాడు వచ్చిండు, మళ్ళా వాడుకు 200 సంవత్సరాలు పరిపాలించిండు. అందరం సంకనాకి పోయినాం కదా. ఇదేనా బుద్ధిజం? బుద్ధిజం ఎంత ప్రమాదకరమైంది ఈ దేశానికి ఒకసారి అందరు గమనించండి. ఇప్పుడు 3వ పాయింట్ ఏంటంటే, సరే ఇంత సర్వనాశనం చేస్తున్న ఈ బుద్ధిజాన్ని బౌద్ధ మతం అనేది, బుద్ధిజం అనేది చాలా ప్రమాదకరం ఈ దేశానికి. దీన్ని ఆపాలి, ఈ బౌద్ధ మతాన్ని తరిమి కొట్టాలి, ఈ దేశంలో లేకుండా చేయాలని ఆ రోజు కొంతమంది మహానుభావులు అనుకున్నారు. ఆ మహానుభావుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఆ రోజు కొంతమంది మహానుభావులు ఈ బుద్ధిజం ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు, చాలా ప్రమాదకరమైనది, దీన్ని తరిమి కొట్టకపోతే రాజులందరూ నపుంసకులవుతారు, యోధులంతా నపుంసకులవుతారు, ప్రజలు కూడా నపుంసకులవుతారు, బానిసత్వాన్ని ప్రోత్సహిస్తుంది బుద్ధిజం అని చెప్పేసి ఆ రోజు అందరూ భావించి భావించిన వాళ్ళు ముఖ్యమైన కొంతమంది గురించి మీకు చెప్తాను చూడండి. రాజులు, రాజ్యాలపై బుద్ధిజం యొక్క సిద్ధాంతాలు ప్రమాదకరంగా మారుతున్నాయని గమనించి బుద్ధిజాన్ని తరిమి కొట్టిన ఆ మహానుభావులు ఎవరు? చూడండి. బుద్ధిజం అనుసరించడం వల్ల అహింస మార్గాన్ని ఎంచుకున్న కొన్ని రాజ్యాలు మరియు పాలకులు యుద్ధాలను తగ్గించడం మరియు శాంతివాదం వైపు వెళ్ళడం వల్ల తమ రాజ్యాలను విదేశీ దండయాత్రల నుంచి కాపాడుకోవడంలో విఫలమయ్యారు. రాజు అశోకుడు వంటి వారు ఈ బుద్ధిజాన్ని అమలు చేసినప్పటికీ కొన్నిసార్లు దండయాత్రల దెబ్బలకు రాజ్య పరిరక్షణకు భంగం ఏర్పడింది. కొందరు మహానుభావులు బుద్ధిజం యొక్క సిద్ధాంతాలు రాజ్యాలపై, ప్రజలపై నష్టం కలిగించే ప్రమాదకర మార్గంగా భావించారు. వాళ్ళెవరు అనేది ఇప్పుడు ఒకసారి చూడండి. మొట్టమొదటి వ్యక్తి ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరాచార్యులు హిందూ తాత్వికుడు. బుద్ధిజం మరియు అహింసా ధోరణికి వ్యతిరేకంగా ఉన్నారు. అహింసా మార్గం వల్ల భారతదేశం పరాజయాల పాలవుతుందనే భావన ఏర్పడింది. సమాజాన్ని రక్షించుకోవడానికి అహింసా మార్గాన్ని అనుసరించాలనేది ప్రమాదకరమని భావించారు. బుద్ధిజాన్ని తరిమి కొట్టమని బోధించారు. ఆ రోజు ఆయన బోధించాడు కాబట్టే బుద్ధిజాన్ని ఆ రోజు ఎవడైతే బుద్ధిజాన్ని ఎవడైనా నేను బుద్ధిస్తుని అంటే తుక్కు రేగొట్టి రోడ్ల పరిగెత్తించి ఆ రోజుల్లో తోలు తీసి కారం పెట్టి ఈ దేశం నుంచే తరిమేశారు. లేకపోతే ఆ రోజు కనుక ఆ బుద్ధిజం ఇంకా కంటిన్యూ అయ్యింటే సర్వనాశనం అవుతుండే అని చెప్పేసి ఆదిశంకరాచార్యులు గారు ఆ రోజు నిర్ణయించుకొని బుద్ధిజాన్ని దేశంలో లేకుండా తరిమి కొట్టారు. అంతేకాకుండా చాణక్యుడు అర్థశాస్త్ర గ్రంథ రచయిత. చాణక్యుడు సమరయుక్త యుద్ధాల గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. ఇక్కడ అంటే యుద్ధంలో ప్రాధాన్యతలను బలంగా నొక్కి చెప్పాడు. ఆయన కాలంలో భారతదేశం బలహీనతను అహింసావాద మతాల కారణంగా, అహింసావాదం అంటే ఇంకా 2 వస్తున్నాయి, జైనం ఒకటి, బుద్ధిజం అనమాట. ఈ 2 మతాల కారణంగా కూడా సైనిక పరంగా బలహీనపడే ప్రమాదం ఉందని భావించినట్లు చెప్పబడింది. చాణక్యుడు తన అర్థశాస్త్ర గ్రంథంలో సమర వ్యూహం, సైనిక శక్తి, పరిపాలనకు సంబంధించిన నియమాలు మరియు ధర్మాన్ని వివరించారు. ఆయన తన రచనలో యుద్ధానికి అవసరమైన శక్తి, రణనీతి మరియు సైనిక శక్తి ప్రాధాన్యం ఇచ్చాడు. బౌద్ధ మతం అహింసను అనుసరించడం వల్ల సైనిక శక్తి తగ్గడం లేదా యుద్ధానికి విరోధంగా ఉండడం ఒక కారణంగా చెప్పబడింది. చూడండి, ఈ ఇద్దరు చాలా 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 ముఖ్యమైన వాళ్ళు. ఆ రోజు ఈ దేశానికి బౌద్ధ మతం వల్ల జరుగుతున్న ప్రమాదాన్ని వీళ్ళు పసిగట్టి
ఆ రోజు వీళ్ళు మేలుకొని సమాజాన్ని మొత్తం మేలుకొల్పారు. మేలుకొలిపి బౌద్ధులను ఈ దేశం నుంచి తరిమి కొట్టారు. మొన్న ఒకడు సినిమా డైరెక్టర్ పనికి మాలినాడు, ఒక అడ్డగాడిద బుద్ధులను, అమాయకులట బుద్ధులు, ఆ అమాయక బుద్ధులను ఆ రోజు తరిమి కొట్టిరట హిందువులు. యాస్ కొడతారు 100%. బుద్ధిజం వల్ల బానిసత్వం వస్తున్నది. బుద్ధిజం వల్ల సర్వనాశనం అయిపోతుంది దేశం. బుద్ధిజం వల్ల విదేశీ దండయాత్రలను ఎదుర్కోలేకపోతున్నారు. ఈ బుద్ధిజం వల్ల సైనిక శక్తి నశించిపోయింది. ఆ నశించిన సైనిక శక్తిని ఆసరగా తీసుకుని విదేశీయులు దండయాత్రలు చేసి, మనం యుద్ధాలు చేసి, మన రాజ్యాలను, మన ప్రజలను, ఇక్కడ ఉన్న స్త్రీలను చిత్రహింసలు పెట్టి చంపుతుంటే, ఆ దాన్ని ప్రోత్సహిస్తున్న ఈ బుద్ధిజాన్ని తరిమి కొట్టవా? అరే సాలే, ఖచ్చితంగా కొడతాం రా. నువ్వు ఒక పనికి మాలిన డైరెక్టర్వి, నీకేం తెలుసా చరిత్ర? ఇవన్నీ తెలుసుకోరా. ఇంత చరిత్ర ఉంది, ఇంత చరిత్రను వదిలిపెట్టి నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకా చరిత్రలో ఇంకో 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మధ్యయుగాల చరిత్రకారులు ఉన్నారు కదా, ఆ చరిత్రకారులు వాళ్ళ గురించి కూడా నేను ఇప్పుడు చెప్తాను. వాళ్ళు కూడా బుద్ధిజం యొక్క ఎంత ప్రమాదకరమైనది అనేది వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మధ్యయుగ కాలంలో భారతదేశ చరిత్రకు సంబంధించిన రచనల్లో కొందరు చరిత్రకారులు, ముఖ్యంగా ఇతర మతాలకు చెందిన రచయితలు, మన వాళ్ళు కాదండి, వీళ్ళంతా వేరే మతానికి సంబంధించిన రచయితలు బౌద్ధ మతం మరియు జైన మతం వల్ల సైనిక శక్తి తగ్గిపోయిందని, ఇది విదేశీయుల దండయాత్రకు ప్రోత్సాహం కలిగించిందని భావించారు. ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్, ప్రాచీన హిందూ తత్వవేత్తలు, కొందరు హిందూ తత్వవేత్తలు కూడా బౌద్ధ ధర్మం ప్రభావంతో రాజ్యాలు యుద్ధంలో క్షత్రియ ధర్మం పాటించడంలో వెనుకబడి దేశం బలహీనపడిందని అభిప్రాయపడ్డారు. ఇది సంగతి. ఇప్పుడు చెప్పండి. ఈ వీడియో చాలా పెద్దగా ఉంటుంది అని ముందే చెప్పాను. ఎందుకంటే ఇంత ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వాలంటే ఈ వీడియో మీరు తప్పదు భరించాల్సిందే. ఇప్పుడు చెప్పండి, బుద్ధిజం అనేది మనకు నష్టం కలిగించిందా లేదా? ఇప్పుడిప్పుడే ఆ అహింసో పరమో ధర్మ అనే ఆ దరిద్రం నుంచి మనం మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా గత ఈ 65 సంవత్సరాలుగా ఇదే దాంట్లో మన నుంచి చరిత్రను మనకు రాంగ్గా చెప్పి మనల్ని అక్కడ పడేశారు, తొక్కేశారు మనం అక్కడ. ఇప్పుడిప్పుడే చరిత్రను తెలుసుకొని అహింసో పరమో ధర్మనే కాదు, మన గ్రంథాల్లో, సనాతన గ్రంథాల్లో ధర్మహింస తదేవచ అనేది కూడా ఉంది అనే విషయాన్ని తెలుసుకొని ఇప్పుడిప్పుడే జనాలు మేలుకుంటున్నారు. మనమే ఈ దేశం మీద జరుగుతున్న దాడులను తెలుసుకుంటున్నారు. ఈ దేశానికి శత్రువు ఎవడో తెలుసుకుంటున్నారు. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియో మీ అందరికీ అర్థమవుతే తప్పకుండా మీ అందరూ కామెంట్స్ రూపంలో నాకు ఖచ్చితంగా కామెంట్స్ పెట్టండి. అండ్ మీ అందరికీ నేను చాలా కష్టపడి ఎంతో రీసెర్చ్లు చేసి నేను ఈ సమాచారాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. షేర్ బాగా చేయండి, సబ్స్క్రైబ్ చేపియండి, మీరు చేయించండి, మీ వాళ్ళతో చేయించండి. ప్రతి ఒక్కరు ఈ వీడియో నా వీడియోస్ చూసి కంపల్సరీ షేర్లు చేసి చాలా ఎక్కువ మందికి ఈ సమాచారం తెలిసేలా. ఎందుకంటే గత 75 సంవత్సరాలుగా అంబేద్కర్ గురించి కావచ్చు, ఈ బుద్ధిజం గురించి కావచ్చు, ఈ చరిత్రలో మనకు దాచిన ఈ రహస్యాలన్నీ మనకు తెలియవు. ఈ రహస్యాలను వీటన్నిటిని నేను ఎంతో స్టడీ చేసి రీసెర్చ్ చేసి నేను మీ అందరూ తెలియజేస్తున్నాను. కాబట్టి ఇది మీకే కాదు, ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి. తెలిస్తే తప్ప ఇప్పుడు వచ్చే నెక్స్ట్ జనరేషన్ బాగుపడాలంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి పోవాలి. దయచేసి అందరూ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.